నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాం. ఈరోజు మీతో మాట్లాడే మాట ఏంటండి? క్రీస్తు నిమిత్తము నష్టము ఎంచుకున్నాం. చూద్దామా? మన జీవితంలో అపోస్తలుడైన పౌలు చెప్పుకొచ్చాడు, మనుషులుగా మన జీవితంలో విశ్వాసులైన మనము ప్రభు కొరకు దేనిని నష్టంగా ఎంచుకున్నాం చెప్పగలమా? దేనిని? ఉద్యోగాన్ని వదిలేసామన్న వారు ఎవరైనా ఉన్నారా? వ్యాపారాన్ని వదిలేసిన వారు ఎవరైనా ఉన్నారా? శరీర సంబంధమైన కోరికలను విడిచి ఆత్మీయ జీవితాన్ని తగినట్లుగా జీవిస్తున్నామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. ఇది ఎవరు రాశారండి? ఇది ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నాకు లాభకరములై ఉన్నవన్నీ ఏంటండి? అపోస్తలుడైన పౌలుకు లాభాలు తెచ్చేది ఏది ఉన్నవన్నీ అట క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే. అపోస్తలుడైన పౌలు తన గత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యూదుడుగా తనకున్నటువంటి గొప్పతనం ఏంటంటే ధర్మశాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్రంలో పరిజ్ఞానం కలిగిన వాడు, మతపరమైనటువంటి గౌరవము, ప్రజల్లో తన పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. అపోస్తలుడైన పౌలు సామాన్యుడు కాదండి. అతనికి మంచి హోదా ఉంది. ఏ హోదా? రోమా ప్రభుత్వం ఇచ్చింది. ఏంటిది చెప్పండి విశ్వాసులుగా? ఏంటి ఇచ్చింది రోమా ప్రభుత్వం? ఎవరైనా క్రైస్తవులు విశ్వాసులు ఏకీభవించి ప్రార్థన చేసుకుంటే ఏం చేయమందండి? ఏమిచ్చింది రోమా ప్రభుత్వం? ఒక పౌరసత్వం ఇచ్చింది. ఆల్రెడీ యూదుడికి ఉండేటువంటి ఆధిక్యతలో ఉన్న పేరు ప్రతిష్టలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే పౌలు యేసుక్రీస్తును నిజముగా తెలుసుకున్న తర్వాత ఈ భౌతికమైన మరియు మతపరమైన ఘనతలన్నిటినట క్రీస్తుతో పోలిస్తే విలువలేనిగా చూచాడు. మనం ఏం చేస్తాం? దేవుడికి సెకండ్ స్థానం ఇస్తాం, మన భూ సంబంధమైన పనులకి మొదటి స్థానం ఇస్తాం. చాలా మంది చేసే పని. ఆత్మీయంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మన కుటుంబంలో కానీ మనం ఎదుగుదల లేకపోవడానికి, అభివృద్ధి పదంలో పయనించకపోవడానికి, శరీర సంబంధమైన కుటుంబాల్లో దీవెనకరంగా దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడికి ఇచ్చేటువంటి శ్రేష్టత, దేవుడికి ఇచ్చేటువంటి విలువలు దేవుని ఎలా చేస్తాం? మనం ముందు మనకు కావలసిన వాటికి ఇస్తాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. మనకు అనారోగ్యం ఉంది, ఇవాళ బలహీనంగా ఉన్నాం, కొద్దిగా మరి ఎక్కువ కాదు, వచ్చి వారం వెళ్దాం. ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది? ఈ ఆదివారమే కదా. దేవుడు ఆ మాత్రం ప్రేమమయుడు కృపామయుడు కదా. ఒక ఆదివారం మానేస్తే ఏం పర్లేదు. అంటే ఏమైపోతుంది? ఆ కొద్దిపాటి శరీర బలహీనతకు ఉన్నటువంటి విలువ కూడా, ప్రాధాన్యత కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలోకి వచ్చేస్తుంది. చుట్టాలు వచ్చారనుకోండి, ఈ ఒక్క ఆదివారమేలే, ఆ మాత్రం మళ్ళీ ఇప్పుడు వస్తారు, సంవత్సరం పోయాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? చుట్టానికి ఇచ్చినటువంటి, బంధువుకి ఇచ్చినటువంటి ఆ విలువ మన యొక్క సహవాసానికి ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ ఉద్యోగం ఉంటే, అధికారులు వస్తే, లేదు మరి ఏదైనా ఏం చేస్తున్నాం అంటే దేవుడిని ఏం చేస్తున్నాం? మనం సెకండ్ ప్లేస్ కి తీసుకొచ్చి మనకున్న భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటికి ఏం చేస్తున్నాం? ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తన యొక్క జీవితంలో యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ఏం చేసినట్టండి? నాకు లాభకరములై ఉన్నవన్నిటిని అంట ఏం చేయడంటే పెంటగా ఎంచుకున్నాడట. ఎలా ఎంచుకున్నాడు? పెంట ఎక్కడ ఉంటది? ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఏం చెప్పాలంటే మీ దగ్గర ఉన్న బంగారం అంతా పెంటగా ఎంచుకోండి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాస్తవానికి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే భూ సంబంధమైన వాటికి విలువ కన్నా దేవుని వాక్కుకి, దేవుని మాటకి విలువ ఉందని వాక్యం హెచ్చరిస్తాం. ఆ గ్రహింపు క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీకు నాకు లేకుంటే మనము రావడము వ్యర్థము.
అందుకే అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, యేసుక్రీస్తును నిజంగా తెలుసుకున్న ముందేం చేసేవాడు? ఎవరైనా క్రైస్తవులు ఏకీభవించి ప్రార్థన చేసి ఏం చేసి చూడాలని చంపేసేవాడు. అతనికి పౌరసత్వం వచ్చింది, హక్కు వచ్చింది, ఇంకెవరు లేదు. ఇప్పుడు లోకంలో ఎవరినైనా చంపడానికి ప్రభుత్వం ఎవరికి ఇస్తుందండి అవకాశం? యుద్ధంలో చేసే సైనికుడు ఆ బోర్డర్లో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితిలో అవతల వారు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు సైనికుడికి ఇచ్చే పవర్స్ ఏంటి? ఎదుటివాడిని చంపడానికి పవర్స్ ఉంటుంది. మరి లోకంలో ఉన్నప్పుడు నీకు ఇస్తుందా గవర్నమెంట్? అవకాశం ఇస్తుందా? ఇవ్వదు. కానీ అపోస్తలుడైన పౌలుకి ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఎవరిని చంపడానికి ఇచ్చింది? క్రైస్తవుల్ని చంపడానికి పౌరసత్వంలో ఒక పట్టా వేసి ముద్రేసి వేసేయి. ఆ రోజు పౌలుకి ఇచ్చిన సందర్భంలో పౌలు మార్చిపడ్డాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా నేనేం చేస్తున్నావు? మారినట్టుగా ఉన్నా మారలేకున్నావు, కాకపోతే ఒక సమయం వస్తా ఉంది ప్రియా దేవుని బిడ్డలారా, హెచ్చరిస్తా ఉన్నాను. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సిలువ వేయబడినప్పుడు ఎలాంటి వాతావరణం ఉండి శిష్యులు హతసాక్షులయ్యారో అలాంటి పరిస్థితులు మళ్ళా అంచె దినాన రాబోతా ఉన్నాయి. ఎక్కడైనా నీవు ప్రభు వాక్యంకు ప్రార్థించడానికి మీటింగ్ పెడితే అభ్యంతరాలు వస్తున్నాయా? భూ సంబంధమైన ఏ రకమైనటువంటి కార్యక్రమాలకి కూడా అభ్యంతరం ఉండదు. అభ్యంతరం దేనికి ఉంటుంది? ప్రభు వాక్యము ఎక్కడైతే చెప్పబడుతూ అభ్యంతరం వస్తుంది, కలవరపాటు వస్తుంది, హృదయంలో గుచ్చుకుంటది. ఆ మాట వాక్కు వెళ్ళి చెవులు పడితే ఆడు ఒప్పుకోడు. ఎవడన్నాడు? సైతాన్ గాడు, అపవాది గాడు. ఆడి బుద్ధి ఏంటి? ప్రజలు మంచి మార్పు చెంది మంచి పరివర్తన కలిగి నీతి న్యాయం అనుసరించి జీవిస్తే ఏమైపోతాడు? ఆడి అస్సలు ఒప్పుకోడు. ఆడి రాజ్య స్థాపన ఏంటి? దొంగలను, లోక సంబంధమైన శరీర సంబంధ ఆలోచనలు కలిగిన మనుషులను ఆడి రాజ్య స్థాపన కొరకు ఎంతకైనా తెగిస్తాడు. మరి అపోస్తలుడైన పౌలుకి అలాంటి పరిస్థితులు నిజంగా యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాతట ఈ భౌతిక మరియు మతపరమైన ఘనతలన్నీ క్రీస్తుతో పోలిస్తే ఏం చూసి ఎలా జరిగేటండి? విలువ లేనివిగా భావించాడు. ఈ వచనము యొక్క ముఖ్య ఉద్దేశము అన్నిటికంటే గొప్పవాడి క్రీస్తే. ఆఖరికి తన ప్రాణమును కూడా చివరికి వాక్యం తెలుసుకొని పరిచర్యలో 14 పత్రికలు రాసినండి అపోస్తలుడైన పౌలు. అంత పౌలు పత్రికలు రాసినటువంటి ఆయన ఏమన్నాడు? బ్రతికితే క్రీస్తు వరకే. ఆ మాటలు వింటుంటే మనలోకి ఏమో రావాలండి? విశ్వాసిగా నువ్వు సిద్ధపడు, క్రైస్తవుడిగా బలపడు అంటా ఉన్నాడు. చూడండి, కేవలము క్రీస్తు మాత్రమే విలువ. ప్రపంచంలో మనిషికి లాభంగా కనిపించేవన్నీ కూడా, ప్రపంచంలో లాభంగా మనిషికి ఏం కనబడుతుంది? ఎవరమంటారు చెప్పంటారా అండి? ఫస్ట్ ప్లేస్ ధనము, సెకండ్ కుటుంబము, 3 తన శరీరం యొక్క అందము. కొంతమంది అద్దం ముందు కూర్చుంటే మేకప్ వేస్తారండి, గంటలు వేస్తారు మేకప్. చాలా మంది స్త్రీలు అంటే ఆ ముఖ సౌందర్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. 1 ధనము, 2 కుటుంబము, 3 శరీర సంబంధమైన అందము, స్వాస్థ్యము, బలము, కానీ ఇంకా దాన్ని పదవిట. అంటే భూ సంబంధమైన వాటిల్లో దేవునికి స్థానం ఇవ్వకుండా మనుషుడు దేనికి ఇస్తా ఉన్నాడటండి? లాభంగా. ప్రపంచంలో ఉన్న మనుషులు, అందులో నీవున్నావా, నేనున్నానా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో, ప్రపంచంలో మానవుడు లాభంగా కనిపించేవేంటి? ధనము, కుటుంబము, శరీర అందము, పదవి, ఇంకేం చేస్తాడు? విద్య, చదువుకి ఇచ్చేస్తుంటాడు. ఏ చదువు లేదనుకోండి అప్పుడు వస్తాడు పాస్కరంగా. ఏ ఉద్యోగం లేదనుకో సేవకు వస్తాడు. ఏ ఉద్యోగం లేదు, ఇంకా ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎందుకో ఎలిజిబిలిటీ లేదు, దేనికి రాయడం రాదు, మాట్లాడడం రాదు. అప్పుడు వస్తాడు. ప్రభువు నన్ను పిలుచుకున్నాడండి, పరిచయం చేయాలి. ఎందుకని? ఏ రకంగా లోకంలో విలువ లేని వాడు వస్తా ఉంటే అలా అని చెప్పి రావద్దని కాదు,
వచ్చిన వారు ఎవరైనప్పటికీ కూడా తనను తాను నిరూపించుకున్న పరిస్థితుల్లో నిలబడాలి. నత్తివాడైన మోషేని ఏర్పరచుకున్నాడు దేవుడు. అలాగే దేశంలో ధనవంతులు అడగట్లేదండి, అధికారులు అడగట్లేదు. ఎవరిని ఎంచుకుంటున్నాడు తెలుసా దేవుడు? ఎవరికి వద్దు, లోకంలో ఏ ఉద్యోగం, ఏ పదవి, ఏది లేని ఆ పరిస్థితిలో ఉన్న మనుషులను ఎంచుకొని రాజులకు బోధిస్తున్నాడు, అధికారులకు బోధిస్తున్నాడు. ప్రపంచంలో అంటే ఏంటి? మాట్లాడలేని వారిని కూడా ఎన్నుకొని మాట్లాడిస్తా ఉన్నాడు. నడవలేని వారిని కూడా నడిపిస్తామా అనేకులకు హెచ్చరింపజేస్తా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ధనము, కుటుంబము, తన శరీర అందము, స్వాస్థ్యము, బలము, పదవి, విద్య, ఇంక కొంతమంది ఎలా ఉంటారు తెలుసండి? ప్రతిష్ట కోసం, గౌరవం కోసం, అంటే భూ సంబంధమైన వాటిల్లో దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారం కోసము, పదవి కోసము, గౌరవ మర్యాదల కోసము పదే పదే వాటికి ప్రాధాన్యత ఇచ్చి మనుషుడు ఏం చేస్తున్నాడటండి? దేవుణ్ణి వెనక పెడతా ఉన్నాడు. ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనమను. ఏం ఎంచుకోనవలను అనే దాని గురించి మీతో మాట్లాడుతా ఉన్నాను. ఆల్ ఆర్ టెంపరరీ. ఏంటంటే టెంపరరీ. ఎందుకని మీకు ఫస్టే చెప్పాను, ప్రాణం ఉన్నప్పుడే, మట్టిలో కలవక మునిపే దేవుణ్ణి తెలుసుకో, నీకు విలువ పరలోక రాజ్యం, నిత్యరాజ్యం. ఒకవేళ అలా కాదండి, మా అమ్మాయికి కొన్ని అప్పులు ఉన్నాయండి, అప్పులన్నీ తీరిపోయి వద్దాం అనుకుంటున్నాను, మా అబ్బాయికి ఉద్యోగం లేదండి, ఉద్యోగం వచ్చాక వద్దాం అనుకుంటున్నాను, మా అబ్బాయితో పాటు కొన్ని అప్పులు ఉన్నాయండి, ఆ అప్పులన్నీ తీరిపోయిన తర్వాత వద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి పనికి కానీ, విశ్వాసిగా, క్రైస్తవుడిగా నీవు వానికి విలువ ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటండి? టెంపరరీ, తాత్కాలికం. ఒక్క క్షణం ఒక మాట చెప్తా ఉన్నాను చూడండి, 100 ఎకరాలు సంపాదించి 1000 కోట్ల ఆస్తి సమకూరించిన ఆ రాత్రి ఆ ప్రాణం లేకపోతే ఆ మరుసటి దినం ఎవరివి? ఆ మరుసటి దినం ఎవరివి? ఎవరివో కూడా తెలియదు. మీద ఉన్నటువంటి ధనాపేక్ష కూడా మనిషిని ఏం చేస్తుంది? నాశనం చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? క్రీస్తుకు మాత్రమే విలువ ఇవ్వాలి. దేవుడికే నువ్వు స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో, నీ అంతరంగంలో, నీ కుటుంబంలో, నీ యొక్క పనిలో, నీ ఉద్యోగంలో, నీ బిడ్డలు పెంచే విధానంలో, నువ్వు నడిచే నడకలో, ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరికి ఇస్తాం? దేవుని ఏం చేస్తాం అంటే కొద్దిగా ఈ వారం కాకపోతే వచ్చే వారం దేవుడికి, అంటే ఆ నెక్స్ట్ తరువాత, నెక్స్ట్ ఆ తరువాత, నెక్స్ట్ ఆ తరువాత అంటూ తరువాత అని దేవుడిని ఏం చేస్తుంటాం? పక్కన పెడతా ఉంటాం. అది శరీర సంబంధమైన జీవితంలో చాలా చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఈ మూల ఉద్దేశం ఏం చెప్తున్నాడు? సమస్తము పెంటగా ఎంచాడట. సమస్తము. ఎలాంటి అధికారం ఉందో తెలుసండి? శతాధిపతులు వచ్చేవారట, తన కూడా అనేక మంది జనులు తనకి సపోర్ట్గా వచ్చేవారట. అలాంటి పౌలుని దేవుడు తెలుసుకున్న తర్వాత సమస్తమును పెంటగించాడట. పెంటను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామని బీరోలా? పెంటను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా బీరోలా? చెప్పండి. పెంటను తెచ్చి వంటగదిలో పెట్టుకుంటామా? మరి అపోస్తలుడైన పౌలు యువ సంబంధమైన ధనము కానీ, పదవి కానీ, కుటుంబం కానీ, శరీరం అందము కానీ, శాశ్వతమైనటువంటి స్వాస్థ్యము కానీ, బలము కానీ, విద్య కానీ, ప్రతిష్ట కానీ, గౌరవం కానీ సమస్తము ఏం చేశాడండి? పెంటగా ఎంచుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవుడు అని చెప్పుకొని ఆ పెంట కోసమే పరిగెడుతున్నాం. కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్, చాలా అందంగా తయారవడానికి మీకు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వాక్యంలో చెప్పే మాట కాదు. సిల్క్ స్మిత్ గురించి మీకు ఎంతమంది తెలిసింది? విన్నారా? ఆమె కొన్నటువంటి ఆ సమయంలోట వాటర్ బాటిల్ కూడా
లేకపోతే యాక్షన్ చేయడానికి వచ్చేది కాదు. అంటే ఆ రోజుల్లో మినరల్ బాటిల్ అవి వచ్చే సమయాల్లో అంతగా తన యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి ఆ తీసుకునే నీరు, మీకు క్రికెట్లో ఒక ఆయన ఉన్నారండి, క్రికెట్లో ఒక వ్యక్తి, క్రికెట్లోనే కాదు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హిమాలయ పర్వతాల మధ్యలో సగం మంచు తీసిన తర్వాత కొద్దిగా గొయ్యి ఏర్పడుతుందండి. ఆ గొయ్యిలోంచి తీసినటువంటి నీరుని ఒక ఫిల్టరేషన్ ద్వారా ఆవిరికి పట్టి ఆవిరి ద్వారా వచ్చేటువంటి వాటర్ బాటిల్ ₹1,00,000 ఉంటుంది. ఆ యొక్క వాటర్ తాగే వాళ్ళు ఉన్నారు దేశంలో ధనికులైన అనేక మంది, ప్రపంచంలో ధనికులైన అనేక మంది. క్రికెట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కోహ్లీ అనుకుంటా, ఆ వాటరే తాగుతాడు, ఇంకే వాటర్ తాగడు, ఆ వాటరే. అలాంటి ఆ సినిమా యాక్టర్ అలాంటి పరిస్థితుల్లో ఉండేదట. ఆ వాటర్ కానీ రాకపోతే ఆ రోజు ఏం చేసేదట, తన షెడ్యూల్ని క్యాన్సిల్ చేసేదట. అప్పటికప్పుడు ఆ నిర్మాత అడిగిపోయేవాడట. అలాంటి డైరెక్టర్ని ఇబ్బంది పెట్టేవారు అనేక మంది ఉన్నారు. చివరికి ఆమె ఆత్మహత్య అనుకుంటా చేసుకున్నప్పుడు 3 రోజులు 2 రోజులు ఆసుపత్రిలో బాడీని ఎవరు చూడని అనేక బాడీలు పక్కన పడారు. మరొక యాక్టర్ ఆ సన్నివేశాన్ని చూసి ఆమె ఈమె అనుకొని కన్నీరు కార్చిందట. అలాంటి సన్నివేశాలు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. నీ శరీర అందాని కొరకు గంటలు గంటలు నువ్వు అద్దం ముందు నుంచొని మేకప్ వేసుకొని నీ బలం కోసం జిమ్లోకి వెళ్ళి నీ కండలు పెంచుకొని బలం పెంచుకొని నువ్వు ఏదో ఇహ సంబంధమైన అంటే టెంపరీ వీటి కొరకు నువ్వు పాకులాడితే నీకు ఒకటి ఉంది, తాత్కాలికం కాదు, శాశ్వతమైనది, నిత్యరాజ్యం ఉన్నది. అక్కడికి వెళ్ళాలంటే భూ సంబంధమైనటువంటి ఏది కూడా నీకు అర్హత కాదు. సత్యములో జీవించాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా నడవాలి. నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ ఉద్దేశం. గడిచిన వారం చెప్పాను శిరస్త్రానం గురించి, వినారో లేదు తెలియదు. నీ కంటితో గాని, నీ నోటితో గాని, నీ చెవితో గాని, ఎవరో కానీ అన్నారు, చెడు వినకు, చెడు మాట్లాడుకు, చెడు చూడు. క్రైస్తవ్యం అంటే చిన్న విషయం కాదు. ఎలా పడితే అలా వచ్చేసి వారం కూర్చొని బ్రతికేస్తే జీవితం కాదు అది. అందుకును బట్టి నువ్వు ఎలా ఉండాలట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోజిషన్ పోలీసు పెంటగా ఎంచుకున్నాడు. పెంట ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పెడతాం వెంటనే చెప్పండి. జస్ట్ ఇప్పుడైతే ఇంటి ముట్టుకుపోతున్నారు, బెల్ల కొడతాడు, అమ్మ చెత్త ఉందా అని అడుగుతాడు వచ్చి. అంటే నీ ఇంటిలో ఉన్నటువంటి ధనము కూడా చెత్తే, నీ ఐశ్వర్యము చెత్తే, నీ బంగారము చెత్తే, నీకున్న పదవి చెత్తే, నీకున్నటువంటి శరీర అందము కూడా చెత్తే. ఇంకేం తెలుసా, నీ కుటుంబ బంధువులు కూడా చెత్తే. నేను చెప్తున్నమాట, నువ్వు డబ్బు తెస్తే, డబ్బు ఇస్తే, ప్రేమగా చూస్తే, నువ్వన్నీ సహకరిస్తే నీకు విలువిస్తారు. కానీ ప్రియమైన బిడ్డ, నువ్వు ఎంత పాపం చేసావో, ఎంత దుర్మార్గ పని చేసావో, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడావో, ఎన్నిసార్లు దొంగతనాలు చేసావో, ఎంతమందిని మోసం చేసావో, నీ మాటతో, నీ చూపుతో అన్ని చేసినప్పటికీ కూడా ఆ ప్రేమామయుడు శరీర సంబంధమైన జీవితంలో నీ కొరకు భూలోకానికి వచ్చి నీ పాపాల కొరకు వెల చెల్లించి ఈ రోజు నేను నీతిగా జీవించమంటుంటే నేనేం చేస్తున్నామండి? మరలా పెంటకే పరిగెడుతున్నాం కానీ ఆయన కార్చినటువంటి రక్తానికి త్యాగం ఎక్కడుంది? ప్రియమైన బిడ్డలారా, టెంపరీ అంటే తాత్కాలికం. క్రీస్తుతో ఉండే సత్సంబంధం నిలకడైనది మరియు నిత్యమైనది. రక్షణ మన యొక్క పనుల వల్ల కాదు. రక్షణ నీకు నాకు రక్షణ ఎంత పాఠపరంగా ఉచితంగా వచ్చిందని దాని విలువ తెలియట్లేదేమో. చాలా మంది సేవకులు తెలియట్లేదు. నా తర్వాత నా కొడుకు అనుకుంటున్నాడు, ఆ కొడుకు తర్వాత ఇంకో కొడుకు అనుకుంటున్నారు. ఈ రకంగా వంశపారపరంగా ఇచ్చేది కాదు ఇది ఆస్తి. భూ సంబంధమైన ఆస్తికి అయితే ఇవ్వచ్చేమో కానీ, శరీర సంబంధమైన ఆస్తికి అయితే ఇవ్వచ్చేమో కానీ, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆస్తి నేను ఈ సంఘంలో 10 మందిని పోగేసి 100 మందిని పోగేసి తర్వాత ఆ కొడుక్కి ఇంకో కొడుకు ఇవ్వడానికి కాదు ఇది. ఆడ అన్యాయమైన జీవితం జీవిస్తే
అక్రమార్జనకు అలవాటు పడితే, అబద్ధంలో బ్రతికితే, అసత్యంలో జీవిస్తే, వాడిని నువ్వు తీసుకొచ్చి నిలబెడితే అది క్రీస్తు చేత కట్టబడినటువంటి సంఘము కాదు. మనం ఏం చేస్తామంటే అమ్మగారు, అయ్యగారు వాళ్ళని చూసి ప్రిజన్ బేట, ఒకవేళ భూ సంబంధంగా ఈ ఆస్తులు టెంపరీ విషయం మనం గమనించకపోతే చాలా ప్రమాదం పడతాం. రక్షణ మన యొక్క పనుల వల్ల కాదు, మతపరమైనది అంతకన్నా కాదు. క్రైస్తవ్యం మతమైనది కాదండి, మళ్ళీ హెచ్చరిస్తున్నాను. క్రైస్తవం మతపరమైనది కాదు, ఇది ఒక మార్గము. అన్యాయస్తుని న్యాయంలో నింపేది, అసత్యవంతుని సత్యంలో నడిపించేది, అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళేవాడు పరిశుభ్రంగా బలపరిచేది. రక్షణ మన యొక్క పనుల వల్ల కాదు, మతపరమైనది కాదు, అంతకన్నా కాదు, వంశపారపరంగా దక్కేది కూడా కాదు. వంశపారపరంగా మా తాత ముత్తాతల నుంచో మా బంధువుల నుంచో వచ్చేది కాదు. మా తాత ముత్తాతల పేర్లు చెప్తే ఈ జిల్లాలో కొన్ని కాలాల ముందు గుమ్మాల ముందు వచ్చి నిలబడేవారు. లేదు, వంశపారపరంగా వచ్చేది కాదు. ఆంతర్యంలో మంచిని పట్టుకుంటేనే, ప్రవర్తన పరివర్తన చెందితేనే, నడవడిక నడుచుకొని జీవితం కరెక్ట్గా ఉంటేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తన మతపరమైన పనుల మీద ఆధారపడలేదు, క్రీస్తు కృప మీదే ఆధారపడ్డాడు. పౌలు తన మతపరమైన పనుల మీద ఆధారపడలేదు, క్రీస్తు కృప మీద మాత్రమే ఆధారపడ్డాడు. రక్షణ మన మంచి పనుల వల్ల ఫలితం అయితే కాదు. మత్తయి సువార్తలో ఉంటది, ఒక యవనస్తుడు వచ్చాడండి, వచ్చేమన్నాడు, సద్బోధకుడా, నిత్యరాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాడు. మంచి పనులు చేయవయ్యా అని అడిగాడండి. ఏమని అడిగాడండి? మంచి పనులు చేయమంటే, నేను పుట్టిన మొదలుకొని మంచి పనులు చేస్తున్నాను అన్నాడా లేదా? ఎక్కడుంది ఈ మాట? చూద్దామా మరొకసారి, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, మీకు అర్థమవుతుంది. 13వ అధ్యాయము 19వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలను ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములు గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు? అంటే భూమి మీద మంచివాడు ఎవ్వడూ లేడు అని చెప్తున్న మాట. క్రీస్తు ప్రభు వారు స్వయంగా మంచివాడు ఎవరైనా ఉన్నారంటే లేరు. ఒకవేళ లేదండి, నేను మంచివాడు అన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరిని చూపించండి. వాక్యం అనే అర్థం ముందు నిలబడి మాట్లాడాలి. ఈ ప్రపంచంలో మంచివాడు ఒక్కడే. ఎవరైనా మంచివాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. చదువునాను. నీవు జీవమును ప్రేమించిన ఏం చేయాలంటే ఆజ్ఞలను ఖండించండి. అతను ఏ ఆజ్ఞను ఆయన అడగగా యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, ఏమనంట, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు. కుమారు చెప్తానండి, నేను అబద్ధపు సాక్ష్యం కూడా పలకడం కూడా అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. మళ్ళీ ఇంకో మాట చెప్తాను, తల్లిదండ్రులకు ఎంతమంది ప్రపంచంలో చేస్తున్నారు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె అంటే నీ యొక్క శరీరం కొరకు, నీ యొక్క దేహం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ పనిపాట్ల కొరకు నువ్వు ఎంతగా ప్రయాసపడతావో నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలననియే అని చెప్పండి. అందుకు ఆయగుణుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. ఆ యొక్క యవనస్తుడు అంటున్నాడట, నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, అబద్ధ సాక్ష్యం పలకరించట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ఇంకేం చేయట్లేదు, ప్రతిదీ కూడా ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నాను అని చెబుతున్నప్పుడు, అయితే ఇంకను నాకు అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఈ యవనస్తుడు ధనవంతుడు ఏమనుకుంటున్నా, నేను భూమి మీద అన్ని చేస్తున్నాను, దేవుడిచ్చిన మాట వింటా ఉన్నాను, నాకు ఇంక ఏ కొదువు ఉంది అని ఆయనను ఎవరిని అడిగాడని,
యేసును అడిగాను. అందుకు యేసు, ఇక్కడ ఒక చాలా జాగ్రత్తగా చూడండి, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల అంటే ఏంటి? చేస్తున్న పని మంచి పని చేస్తున్నావు కానీ కొంత వెళుతుంది. ఏంటి? మీకు ఎప్పుడైనా తెలిసిన పూర్వం అంటే ఏంటి చెప్పండి? పూర్వం దేంట్లో ఉంటది? బోర్డులో ఉంటది. ఆడవాళ్ళు బాగా తెలుసు. ఇప్పుడు పూర్ణం అనేది బోర్డులోనే పదం ఎందుకు వాడబడింది? ఇప్పుడు బూడి మీకు లోపలంతా కూడా కంప్లీట్ గా ఏమైపోద్ది? నిండిపోయి అంటారు. దేహములో, మనసులో, హృదయములో, మనిషిలో, ఆంతర్యములో పూర్తిగా కంప్లీట్ గా ఏమి నిండాలి? దైవికమైన దివ్యమైనటువంటి దేవుని గుణగణాలతో నిండాలి. కానీ నీకు ఒక కొదువు ఉంది. ఏంటి ఆ కొదువు అంటే చెప్తామని చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి. ఎవరికమ్మన్నాడు? పాస్టర్ గారికి అమ్మన్నాడా? ఎవరికమ్మన్నాడండి? ఇప్పుడు మరి పాస్టర్లు ఏమంటున్నారు? కానీ నేనేమని చెప్తున్నానండి, యేసుక్రీస్తు వారు బేదలకి ఇవ్వి. యాకోబు పత్రికలో అంటాడు, నిజమైనటువంటి భక్తి ఏదంటే, నిజమైన భక్తి ఏమన్నా ఆ వచనం ఉంది కదా, సంఘంలో ఉన్నటువంటి బేదలైనటువంటి విధవరాండ్లను, ఇంకా ఆ భక్తి యొక్క నిర్వచనం ఉంది. వెళ్దాం, మళ్ళీ కంప్లీట్ అయిపోయి అర్థమవుతుంది మీకు. నీవు పరిపూర్ణుడు కోరి పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించడం అంటే, యేసుక్రీస్తు వారు వెంబడించడం అంటే చిన్న విషయం కాదండి. ఆయన వలె నువ్వు సిలువెత్తుకోవాలి. ఆయన వలె అపవాది చేత శోధింపబడాలి. ఆయన వలె నువ్వు జీవించాలి. తండ్రి చిత్తాన్ని మనిషి కుమారుడిగా మానవుడిగా జీవించాలి. ఆ క్లారిఫికేషన్ చాలా మందికి అర్థం కావట్లా. యేసుక్రీస్తు ప్రభువారిని పెదాలతో ఆరాధించడం అంటే ప్రభువా అన్న వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళండి. కనుక చూడండి, మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. యాకోబు పత్రిక వస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. యాకోబు రాసినటువంటి పత్రిక భక్తి గురించి మాట్లాడుతున్న మాట, భక్తి గురించినటువంటి నిర్వచనం ఉంటుంది. ప్రెజెంట్ బిల్డర్ 5వ అధ్యాయం అనుకుంటా. ఎన్నో వచనం అండి? 1వ అధ్యాయము 27వ వచనం అట. ప్రెజెంట్ బిల్డరా చదువునాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఏంటంటే భక్తి? పాటలు పాడమా? ప్రభువా స్తుతి స్తోత్రం హల్లెలూయా అన్నమా? భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఇక్కడ ఒక చాలా జాగ్రత్తగా ఉండండి. విధవరాలను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోండి. వేదలను వారిని పరామర్శించుతూ నువ్వేం చేయి? ఏ రకంగా కూడా భూ సంబంధమైనటువంటి మాలిన్యం నీకు అంటకుండా కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడండి? సమస్తాన్ని పెంటగా ఎందుకు వచ్చాడు? నష్టంగా ఎందుకు ఎంచుకున్నాడట? రక్షణ ఉచితంగా ఇవ్వలేదండి. రక్షణ నీకు ఉచితంగా వచ్చిందనడానికి, ఉచితంగా ఇచ్చిందనడానికి ఆ బలమైనటువంటి పరిస్థితులు నీకు నాకు అర్థం అవ్వాలి. మన యొక్క పనుల వలన కాదు, దేవుని యొక్క కృప వలన మాత్రమే దొరికింది. రక్షణ దేవుని వల్ల మాత్రమే వచ్చింది. కనుక చూద్దాము ఆ ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయము ఆ 10వ వచనం మరొకసారి చదవండి. ఎవరైనా తీసుకుని చదివినాను. ఏ విధము చేతనైనను మృతుల పునరుత్థానము కలుగవలని ఆయన మరణ విషయములో సమానము గలవాలని ఆయన నా దగ్గర యేసు అని పదం పెట్టుకోండి. ఆయనలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని ఏం చేసేటండి? పెంటగా ఇచ్చాడు. ఇదేం బిడ్డరా,
ఆత్మీయ విలువలు భౌతిక విలువలు కంటే బహుశ్రేష్టమైనవి. ఆత్మీయ విలువలు భౌతికమైన విలువల కంటే బహుశ్రేష్టమైనవి. అవి సామాన్యంగా మీరు డబ్బులు ఇచ్చుకొనేద్దాం అంటే దొరికేది కాదు. లేదండి, ఏదో రకంగా మా అమ్మా నాన్న ఆస్తులు బాగా కూడబెట్టారు, 10 మంది పేదలకు ధనం సాయం చేసేసి నా యొక్క విలువను కాపాడుకుందాం అనుకుంటే, లేకున్నప్పుడు నువ్వు చెయ్యి. మంచి ఆకలి వేస్తుందండి, బాగా ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు భోజనం తెచ్చుకున్నావు బయట నుంచి, ఇంకా అన్నం తినకపోతే ఏదో ఒక కడుపు పేగులు తోడిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కటిక దరిద్రంలో ఉండి ఆహారం లేక అలమడిస్తున్న పరిస్థితిలో వస్తే, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్న ప్రేమ కనబడాలంటే నువ్వేం చేయి? నువ్వు తిండి మానేసి అది పెట్టాలి. నువ్వు తిండి మానేసి, లేదని బాబు నేను 4 రోజులు తిండి తినట్లేదు, ఇప్పటికే నా పేగులు తోడేస్తున్నాయి, ఇప్పుడు తినకపోతే చచ్చిపోతానేమో, ఇలాంటి పరిస్థితుల్లో వాడు సహాయం చేయమని ఎలా చేస్తానండి? నా వల్ల అయ్యే పని అది. లేకపోతే శుభ్రంగా తినేసి కొద్ది బలం తెచ్చేసుకొని 2 రోజులు పనికి వెళ్ళిపోయి సంపాదించేసి ఆ తర్వాత డబ్బులతో బీదలకు దానం చేస్తానని అంటే అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న పదం అప్పుడు చూపించు. నువ్వు ఎప్పుడు? నీ పేగులు తోడేస్తూ నీ ప్రాణం బయటకు పోతున్నప్పుడు, ఎదుటివాడు దగ్గరికి వచ్చి చేయి చాచి సహాయం చేయమన్నప్పుడు, నీవు దేవుని వల్ల అందుకున్నటువంటి ఆ సహాయాన్ని గుర్తిరిగి అవసరమైతే మంచి కార్యము కొరకు నీ ప్రాణాన్ని కూడా విడవడానికి నువ్వు సిద్ధపడాలి. మరి అపోస్తలుడైన పౌలు సమస్తమును ఎంచి కొన్నాడు కదా, విశ్వాసగా నువ్వు ఎంచుకుంటున్నావా? కనుక దీని వేళ ఆత్మీయ విలువలు భౌతిక విలువల కంటే బహుశ్రేష్టమైన మనిషి యొక్క జీవితము దైవ చిత్తాన్ని అనగా దేవుని చిత్తాన్ని మొదటి స్థానంలో ఉంచినప్పుడే మిగిలినవన్నీ 2వ స్థానానికి వెళ్తాయి. మీకు అర్థమవుతుందా? మనిషి యొక్క జీవితము దైవ చిత్తాన్ని అంటే దేవుడు ముందుగా నీకు పని చెప్తా ఉంటాడు. ఎవరికేనండి దేవుడు అన్ని తెచ్చి ముందు ఎక్కాడండి. ఫస్ట్ ఒక్క తలాంత ఇస్తాడు, ఒక్కటే ఇస్తాడు. చాలా మంది సేవకులు అంటూ ఉంటారు, మా సంఘం విస్తరించబట్టలేదండి, లేకపోతే మేము అభివృద్ధి చెందబట్టలేదండి, ఆర్థికంగా ఎదుగుబట్టలేదండి అంటే ఫస్ట్ ఒకటితోనే స్టార్ట్ అవుతుంది. ఆ 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. అప్పుడు 100 దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అది ఉద్యోగమైనా, బిడ్డలైనా, ఇల్లైనా, లేకపోతే నీ ఆరోగ్యమైనా. ఒక్కొక్కసారి నేను పరీక్షించడానికి నాకు ఏమొస్తుంది? రోగం వస్తుంది, చిన్న రోగం వస్తుంది. ఆ రోగంలో నువ్వు నిలకడ కలిగి స్థిరమై దేవుని కొరకు నిలబడితే ఆ రోగం నయమయ్యాక నీ స్థితి మార్చబడుతుంది, పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్తా ఉంటాం. కనుక మనుషులుగా మనం ఏం చేస్తాం? మొదటి స్థానమేమో భూ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి భౌతికమైన విషయాలకు ఇస్తాం, దేవుడికి ఏమో 2వ స్థానం ఇస్తాం. మనం ఎదగట్లేదని, దీవించబట్ల, ఆశీర్వదించబట్ల పాస్టర్ ప్రార్థన చేయమని పాస్టర్ చేతి ఏం చేస్తుంది? అవుతుందా? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయమని కోరుతాం, అది మీరైనా నేనైనా సహాయం చేయండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాం, అయిపోద్దా? ముందు నువ్వేం చేయ? నీతిగా జీవించు, న్యాయంగా ఉండు, అబద్ధం ఆడకు, అసత్యం పలకు. త్వరితగతిలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, నీ జీవితాన్ని మెరుగైన స్థితిలో రావాలంటే నువ్వేం చేయి? దేవుడికి ఏం చేయి? మొదటి స్థానం నీ పరిస్థితులు మార్చబడతాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా వచ్చి, చాలా జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిర్వర్తించి దేవునికి మొదటి స్థానం ఇచ్చుట వల్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి. శిష్యులు ఓ సందర్భంలో 3000 మంది ఉన్నారు, ప్రభా వీళ్ళకి ఆహారం పెట్టడం, బయటికి వెళ్ళి కొని తేవాలంటే ఆయన ఏమన్నాడు? మీ దగ్గర ఏముందంటే, ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, నా దగ్గర తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాక ఏం చేయడాయన? ఏం చేశాడు? ముందు ప్రార్థన చేశాడైనా, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి తండ్రికి ఏం చెప్పాడైనా? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చో కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. అప్పుడు ఏమైంది? అది దీవించబడ్డది, ఆశీర్వదించబడ్డది, 10 మందికి
అనేక మందికి చేసిన తర్వాత ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఆ 12 గంపలు ఏంటి? 12 నెలలు. రెండోసారి మళ్ళీ చేసినప్పుడు 7 గంపలు ఎత్తారు. అది 7 దినాలు. ఆ 12 నెలలు 7 దినాల గురించి మనుషులకి ఇంకా అర్థం కాల. నువ్వు దీవించబడాలంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. మనం ఏం చేస్తాం? దేవుడి ప్రార్థన చేయలేం, కృతజ్ఞతతో చెప్పలేం. కృతజ్ఞత చాలా మనల్ని ఏం చేస్తుందంటే మెరుగైన స్థితిలో తీసుకెళ్తాం. కానీ దేవుని బిడ్డలారా, ముగించేస్తాను చూడండి. అందుకే యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా వచ్చి దేవుని చిత్తాన్ని నిర్వర్తించి దేవునికి మొదటి స్థానం ఇచ్చడం వల్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశము తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. అది మనుషుడికి మాదిరిగా మన ముందు ఉంచాడు ఆయన. యోహాను సువార్త 4:34 చదివితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఇదే విషయాన్ని వచ్చే వారం మన సమయం ఉన్నట్లయితే దీన్ని కంటిన్యూ చేస్తాను. యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి ఏమని మాట్లాడుతున్నారని ప్రభువారు? యేసు వారిని చూచి, ఆ పైన ఒక విషయం జరిగింది. ఆ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమైనది. అంటే ఏంటి? చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి ఆ చిత్తం? ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడమా? బంధువుల్ని చెప్పినట్టు వినడమా? నీ దేహ కోరికలు తీర్చుకోవడమా? కాదు. ఆయన సిలువేస్తున్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. వీరిని ఏమన్నాడండి ఆయన? క్షమించు అన్నాడు. మనం అనగలమా? మనల్ని కానీ ఒక్క మాట అంటే 100 మాటలు అంటే కానీ మనసు ఒప్పదు మనకి. ఒక్క మాట 100 మాటలు అన్నారు. పొరపాటున కళ్ళు ఎర్ర చేస్తే ఆడి కళ్ళు పీకేద్దాం అనుకున్నంత మనస్తత్వం అంది. మనం దేవుని బిడ్డలం, అవునా? మనం దేవుని బిడ్డలంటారా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే అని పని. ఆ పనిలో నేను భాగస్వామ్యం చేశాడైనా మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి. చాలా మంది డిబేట్లు పెడతా ఉన్నారు. యేసుక్రీస్తుకి ఆయనకి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆయనకు ఉన్నటువంటి ఆ సమానత్వాన్ని ఆ కాల్కులేషన్ చేయలేక ఏదేదో చెప్తా ఉన్నారు. ఏది చెప్పినా ఆయన విలువను తగ్గించడానికి ఎంత ప్రయత్నం చేసినా లోకంలో జనులు పెరుగుతారేమో కానీ నీవు నేను పరిశుద్ధులుగా జీవించను. సంఘ విస్తరణలో అనేక జనాలు పెరుగుతారేమో కానీ నీవు నేను యథార్థవంతులు కాలేము. ఈరోజు అంచె దినాలు ఉన్నాయనడానికి ఆ రోజు ఆయన చెప్పాడు. యోహాను 14 అంటాడు, కలవరపడకండి, చివరి దినాల్లో ఇలాంటి వార్తలు వింటారు, అబద్ధ బోధకులు వస్తారు, కలవరపడద్దని ఆయన ఉండగా చెప్పాడు. నేను వచ్చేటప్పుడు ఇదే సూత్రాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు జరుగుతుందా లేదా? యేసుక్రీస్తుని విమర్శించేటువంటి దినాల్లో మనం ఉన్నాం. నిజానికి ఆయన మనుష్య కుమారుడిగా ఎందుకు వచ్చాడో ఈ ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకా ఏంటి ఆ మనుష్య కుమారుడు అంటే? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని మాటలు నెరవేర్చడం. అది ఇంకా అర్థం కాక మనుషుడు ఏం చేస్తాడంటే ఇంకా పాపంలోనే బంధించబడ్డాడు, పాపంలోనే ఉన్నాడు. నిజం బిళ్ళరా చూడండి, ఇది యోహాను సువార్త 6:38 చూద్దాం. నిజం బిళ్ళరా 6:38 ఎవరైనా తీసినట్లయితే త్వరగా చూద్దాం. ఏంటంటే నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనుషుడిగా భూమి మీదకి వచ్చినటువంటి కారణాన్ని చెబుతూ ఒక మానవుడిగా నువ్వు ఎట్లా ఉండాలో వివరిస్తున్నటువంటి మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి ఏమంటున్నాడండి? నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్ట కనుక అంచె దినమున దాని లేపుడి నన్ను పంపిన వాని చిత్తమైంది. ఏంటి లేపుతా ఉన్నాడండి? నన్నే ఎలా లేపుతాడు? నీతిగా ఉంటే లేపుతాడు, న్యాయంగా ఉంటే లేపుతాడు, సత్యంలో ఉంటే లేపుతాడు, మంచిగా ఉంటే లేపుతాడు, 10 మందికి సహాయం చేస్తే లేపుతాడు. నీకు ఉన్నది సమస్తమును పెంటగా ఎంచుకుంటే, లోపల ఉన్న ప్రతిదాన్ని నువ్వు నష్టంగా ఎంచుకుంటేనే లేపుతాడు.
మనం ఏం చేస్తున్నాం? ఆయనకేమో సెకండ్ ప్లేస్ ఇస్తున్నాం, లోకానికి అన్నిటికీ ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాం. చివరికి ఏమైపోతున్నాం అంటే మనం కూడా దేవుని బిడ్డలు అనుకుంటూ అంత భక్తులు అయిపోతా ఉన్నాం. ప్రజెంట్ బిడ్డ చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ వచనం అంటాడు, దేవుని రక్షణ ప్రణాళిక ప్రకారము యేసు శిలువపై మరణించి మన పాపములకు పరిహారం చెల్లించాడటండి. ఎవరిని తీస్తే త్వరగా చదవండి. 10 ఏప్రిల్ రాసిన పత్రిక 10వ వచనం చదువమ్మా. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి, అంటే నీకు భూ సంబంధమైన ఆస్తిపాస్తులు అన్ని ఉండి 10 మందికి సహాయం చేయడం, నీకు అన్ని ఉండి అమ్మా నాన్న బాగా చూసుకోవడం, నీకు అన్ని ఉండి ఉద్యోగం ఉండి నీ భార్యను ప్రేమగా చూడటం, నీకు అన్ని ఉండి చేయడం కాదు, లేనప్పుడు చేయి. అది వాక్యం చెప్తున్నమాట. అందుకని ఆయన ఏం చేసినట్టండి, ముందుగానే వెల చెల్లించాడు. నువ్వు పుట్టక మునిపే చెప్తా ఉన్న మాట చూడండి, కంటించే 10వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. చాలా మంది పూర్వంలో ఉన్నటువంటి యూతులు ఏం చేసేవారంటే, సంవత్సరానికి ఒకసారి జనవరి 14 గురించి మీకు చెప్పాను ఒక రోజు. ఆ జనవరి 14 నాడు ఏం చేసేవారు, వచ్చేసి సంవత్సరం పొడుగున చేసిన పాపాల నిమిత్తము వారికి ఉన్నటువంటి ఆదాయంలోంచి ఒక శ్రేష్టమైనటువంటి మేకను, ఒక దూడను తీసుకొచ్చి బలిచ్చేసి పాపాలు కడిగేసుకునేవారు. మరలా బయటకు వచ్చి ఏం చేసేవారు, వారి జీవితాల్లో మార్పు లేని జీవితం జీవించేసేవారు. మళ్ళా సంవత్సరం జనవరి 14 వస్తే మళ్ళీ అదే పని. ఈ రిపీట్ కంటిన్యూ అవుతా ఉంది. కానీ పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, నీతి, న్యాయం, సత్యం వారిలో రాలేదు. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు మనిషి కుమారుడిగా భూలోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఒకే ఒక్కసారి సమస్త నరుల పాపముల కొరకు ఏం చేశాడు, ఆయన వెల చెల్లించాడు. మళ్ళా ఆ వచ్చిన మరొకసారి చదివి మీకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు. ఆయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, పరిపూర్ణత రావాలంటే ఏం చేయాలి? ఆ పరిపూర్ణ స్థితిలోకి రావడానికి నీలోకి దేవుని యొక్క మాట రావాల్సిందే, విశ్వాసం ఉంచవలసిందే, క్రియలు కనబరచవలసిందే, నీ ప్రతిదానిలో కూడా దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సిందే. అప్పుడే వస్తాం పరిపూర్ణత. కానీ మనం ఏం చేస్తామండి, ఆదివారం వస్తే తెల్లని బట్టలు వేసేసుకుంటే మనం పరిశుద్ధులు అయిపోతామా? లేదు తలస్నానం చేసేస్తే. ఒకసారి అటండి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మార్క్సువార్తలో ఉంటుంది, ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు శిష్యులు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము ప్రాంతం వెళ్ళారు. మార్క్సువార్త 7వ అధ్యాయం ఉంటుంది. యెరూషలేము ప్రాంతం అంటే అక్కడ ఎవరు ఉండేవారు? శాస్త్రులు ఉండేవారు, మత పెద్దలు ఉండేవారు, పండితులు ఉండేవారు, ప్రధాన యాజకులు ఉండేవారు, పరిసయ్యులు ఉండేవారు. అలాంటి ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి వెళ్ళాడు. మార్క్సువార్త 7వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూసుకొని ముగించుకుందాం. మీకు అర్థం అవడానికి ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. మార్క్సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఎవరి ఎదుకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారి ఎదుకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు ఏ చేతులతో అండి? 7వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయం మార్క్సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులు, ఎవరకండి శాస్త్రులు? మత పెద్దలు, పండితులు, చాలా లోతైనటువంటి దైవికమైన విషయాలు నేర్చుకుని గ్రంథంలో ఆ విషయాలు తెలుసుకునేటువంటి శాస్త్రి గారులు అనమాట.
ఈ శాస్త్రుల్లో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగు అని చేతులతో భోజనము చేయటం చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే గాని, అంటే పెద్దలకు ఒక పారంపర్యాచారం, మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం అంటే ఆచారాలకు విలువిస్తాం, దేవుడికి ఏం చేస్తాం రెండో స్థానం ఇస్తాం. ఆచారాలు ఆ మూల ఇది పెట్టకంటే ముందు ఆ మూల పెట్టాం, ఈ ఇది కట్టంటే అదే కడతాం. అంటే ఆచారాలు, అంటే ఆచారాల్లో నుంచి పవిత్రత బయటికి రాదు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం వల్ల, అంటే ఇక్కడ చెప్తున్న మాట చూడండి, కింద చెప్తా ఉన్నాడు, చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు, మరియు వారి సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. సంత ఎక్కడ? సంతలు ఎప్పుడు జరుగుతాయండి? పిఠాపురంలో సంత ఎప్పుడు జరుగుతుంది? కాకినాడలో సంత జరిగేది పూర్వ దినాల్లో, శుక్రవారం జరిగేది. అంటే ఆ రోజు మతపార ఆచారాలు ఏంటి? సంతకి వెళ్ళి బయటకు వస్తే ఏం చల్లుకోవాలి? నీళ్ళంటే ఉట్టి నీళ్ళు అనుకున్నారేమో, పసి నీళ్ళు అయి ఉంటుంది. అంటే ఏంటి? శుద్ధి అయిపోతాడేమో. శుద్ధి ఏమవడం, నీ లోపలంతా పుల్లెట్టుకొని పైన నీళ్ళు చల్లేసుకుంటే శుద్ధి అయిపోతావా? అదే విషయాన్ని మత పెద్దలకి ఆయన చెప్తా ఉన్నాడు. కింద చెప్తాను, కంటిన్యూషన్ చూడండి. నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఒకటేమో కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరు. రెండవది బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇతర పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారాలు. ఎప్పుడు కడిగేస్తారండి ఆడవాళ్ళు? ఓ రోజు వస్తుంది, అందరూ కడుగుతున్నారు, మనం కడిగేస్తాం. అంటే ఏంటి? ఇది ఆచారం. అంటే ఇది చెయ్యొద్దని నేను అంటలా, శుభ్రం చేసుకోవడం మంచిదే. చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయం, ఇది బ్యాక్టీరియా బోళ్ళు ఉంటారు. కాళ్ళు కడుక్కుంటే కానీ మన ఇంట్లో రావు, మంచిది, బ్యాక్టీరియా బోళ్ళు ఉంటారు. పెద్దోళ్ళు పిల్లలు, చంటి పిల్లలు ఉంటారు కనుక వాళ్ళు తినేటప్పుడు కొన్ని కింద పాటు వస్తువులు నోట్లో పెట్టుకుంటారు కనుక మంచిదే. కానీ దీనిని ఆచారంగా చూసి కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ శిష్యులని క్వశ్చన్ మార్క్ చేస్తా ఉన్నారు కనుక యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చెప్పును నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుటని ఆయన అడిగింది. అందుకని వారితో ఇలాగ చెప్పను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచు. కానీ ఆ లిస్టులో నువ్వు నేనున్నాము చూద్దాం. పెదాలతో కూడా మాట్లాడేసి ప్రభువా ప్రభువా, స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా, ఇంకా అంటే పెదాలతో నన్ను గనపరచుదు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. అంటే చేతులు కడుక్కోవడం కాదు ముఖ్యం, హృదయాన్ని దేవుడికి, మనసును దేవుడికి, మనస్సాక్షి దేవుడికి, నీ ఆంతర్యం దేవుడికి, నీ ప్రవర్తనను మార్చుకొని పరివర్తనగా జీవించడం దేవుడి దగ్గర నడుచుకో. అది ఆయన అడిగారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఏదో రకం తప్పు పట్టాలని చూస్తా ఉన్నారు శాస్త్రులు. ఆ శాస్త్రులు తప్పు పట్టుకుంటే అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి చెప్తూ, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. కింద చెప్పుకుండా వచ్చారు. అంటే చాలా మంది ఏం చేస్తారటండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. తల్లిని కనపరిచి తండ్రిని కనపరచకపోవడం, కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి మరొక వ్యక్తికి ఇవ్వడం. అంటే ఏంటి? నీ హృదయం దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. ఆ ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఎలా నడుచుకుంటావు? అన్నిటిలో కూడా శ్రేష్టత చూపిస్తావు, సమస్తమును కూడా పెంటగించుకుంటావు, దేవుడికే ఫస్ట్ ఇస్తావు ప్లేస్. అపోజిషన్ పౌలు అదే చేశాడండి, సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. మనం ఏం చేస్తాం? పెంట తెచ్చి బీరువాలో పెడతాం. అంటే మీకు అర్థమైంది లేదు, ధనం పెంట అంటున్నాడు ఆయన, ఆ ధనం బీరువాలో పెడుతున్నాం. ఈరోజు మీకు తెలుసో తెలియదండి, ధనం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాం. ధనం సంపాదించడంలో మీకు ఎప్పుడైనా తెలిసేది, ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాక, 40 సంవత్సరాలు కాదనుకుంటా, 40 అనుకుంటా, 40 సంవత్సరాలు వచ్చాక నుంచోబెట్టి నువ్వు సంపాదించిన ఆస్తి ఏది అని అడిగితే, నా పిల్లలు నా మాట వింటలేదండి ఫస్ట్ వచ్చే ప్రశ్న. ఇంకొద్దిగా కొంతమంది, ఇంత సంపాదించాను కానీ ఎందుకు సంపాదించానో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తే టీవీ ఉందండి, షుగర్ ఉందండి, నడవలేకపోతా ఉన్నాను, ఆయాసం వచ్చేస్తుందండి. అంటే ఏంటి?
నీ యవ్వన ప్రాయం 25 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం మొదలైతే నీ యొక్క 15-20 సంవత్సరాల్లో నువ్వు ఏం సంపాదించావయ్యా అంటే నీ ధనం కూడబెట్టింది ఏంటయ్యా అంటే రోగాలు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి వచ్చాడు. పాపిని మార్చడానికి వచ్చాడు. ఆ పరిశుద్ధత నీకు నాకు అర్థం కాక దేవుడి చెత్త నెరవేర్చలేక లోకంలో చెత్త అంతా పట్టుకుని ప్రయాసపడుతున్నాం. ఆ చెత్త కోసం పాకులాడి డాక్టర్ గారు మందు రాసి ఇస్తే కానీ మింగలేక మందులు ఇచ్చి పెరిగిపోతుంది రోజు రోజుకి. డాక్టర్లు రోజుకు కొంతమంది కనబడుతున్నారు ప్రయోగశాలలో కూర్చొని. కనుక దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి ఆస్తి ఏంటో తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా నీ ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యంతో ఉన్నట్లే. ఇప్పుడు చూస్తే మనం ఏం చేస్తాం? దగ్గుతూ ముదుగుతూ. అందుకే అంటాడు ప్రసంగికర్తగా, దుర్దినములు రాకముందే దేవుణ్ణి తెలుసుకో. అందుకే ఐసియు అంటే దేవుడి మీదే అపారం. కనుక దేవుని బిడ్డలారా, గత వారం అందుకే చెప్పాను, ప్రాణం ఉన్నప్పుడే దేవునికి నీవు తెలుసుకొని జీవిస్తేనే బ్రతుకుతావు. ఇదే విషయం గురించి వచ్చే వారం మాట్లాడదాం. ఈ ఒక్క వచనం చదువుకొని ముగించుకున్నప్పుడు ఇదేం బిడ్డలారా, లోకాసు వార్త 19:10 వచనం తీయండి ఎవరైనా. లోకాసు వార్త 19:10 చూద్దాం. బాధపడి చనిపోవడానికి వచ్చాడు ఆయన. 9:22 అయినా పర్వాలేదు. 19:10 చదువు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని. దేనికి వచ్చినట్టండి? నశించింది. దేంట్లో నశించిపోతున్నాం? ఇక్కడేమో అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని ఏం చేశాడు? పెంటగా ఎంచుకున్నాడు. ఇంకేం చేశాడండి? ఆ వచ్చిన మొదటి వచ్చిన అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు? క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ నష్టాన్నే మనం ఏం చేసి ఎంచుకొని నశించిపోతా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకే ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, సమస్తము తర్వాత ఇవ్వండి. నెమ్మదిగా దేవునిలో స్థిరపడతారు. విశ్వాసిగా నువ్వు ఖచ్చితంగా ఒక ఆయుధంగా మలచబడతావు. భక్తిలో ఉంటావు, సద్భక్తిలో ఉంటావు. అపోస్తలుడు పౌలు అదే చేశాడు. కొరింథీలో అంటాడు 2వ పత్రికలో, ముళ్ళు పెట్టాడటండి. దేవుని అడుగుతున్నాడు, ఆ ముళ్ళు ఉంచుమని అడుగుతున్నాడు. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ తీసేయమంటాం, గుండెపోటు వస్తే గుండెపోటు తీసేయమంటాం, అప్పులు ఉంటే అప్పులు తీసేయమంటాం. అవి మన జీవితాల్లో ముళ్ళు లాంటివి. ఎందుకని? ఆ ముళ్ళు ఉంటే నువ్వు మంచిగా ఉంటావు, అన్ని బాగుంటే నువ్వు దేవుడి దగ్గర రావు. చుట్టాలంటావు, బంధువులు అంటావు, కూతుర్లు అంటావు, కొడుకులు అంటావు, లేదా అక్కడికంటావు ఇక్కడికంటావు. ఇవన్నీ అయిపోయాక వాళ్ళు నిన్నొద్దంటారు. కనుక దేవుని బిడ్డలారా, నేను అందుకే ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇహ సంబంధమైన ఏ ఉన్నా లేకున్నా నువ్వు ఉంటే చాలు ప్రభు అంట. నువ్వు ఉంటే చాలు. బిడ్డలని కానీ, భార్యని కానీ, కుటుంబాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారం కానీ, జీవనోపాధి కానీ ఏమొద్దు, నాకు నువ్వు ఉంటే చాలు భవిష్యత్తులో. ఎందుకని పదే అడుగుతానంటే, రేపటి దినం దేవుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. ఆయన ఇచ్చే బహుమానం, ఆ బహుమతిలో నేను ఖచ్చితంగా కృపలో దాచిపడాలి, భద్రం చేయబడాలి. తద్వారా అపోస్తలుడైన పౌలు వలె నువ్వేం చేస్తావు? సమస్తాన్ని పెంటగించుకుంటావు, ఆయనతో ఉంటావు, ఆయన కొరకు జీవిస్తావు. కనుక ప్రియమైన బిడ్డలారా, నేడే రక్షణ దినము దేవుడిచ్చే ఆ దినంలో ఇంకా దేవుని తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఉండు. నిజమైన మానవుడు అన్నిటికన్నా దేవునికి ఏం చేస్తాడంటే ప్రాధాన్యత ఇస్తాడు, ఆయన్నే మాదిరిగా పెట్టుకుంటాడు, ఆయనకే మొదటి స్థానం ఇస్తాడు. తద్వారా మెరుగైన స్థితిలో ఉంటాడు. మీకు ఒక బలమైన విషయం చెప్పమంటారండి, త్యాగం లేకుండా మనుషుడు పరిపూర్ణుడు కాలేడు. అదవుతుందా మీకు? నిన్న మాట్లాడాం కదా, త్యాగం లేకుండా మనుషుడు పరిపూర్ణ కాలేడు, దేవునికి దగ్గర అంతకన్నా కాలేడు. ఏంటి ఉండాలి త్యాగం? సమస్తమును నష్టంగా ఎంచుకొని త్యాగం చేస్తే పరిపూర్ణత స్థితిలోకి వస్తావు. ఆ పరిపూర్ణ స్థితిలో ఉంటేనే నీకు దేవుడు దగ్గర అవుతాడు. ఆ దగ్గర అయితేనే నీ స్వరం ఆయనకి వినబడుతుంది, ఆయన స్వరం నీకు వినబడుతుంది. తద్వారా నీలోకి ఆయన మాటలు చెప్పి ఆంతర్యం పరిశుద్ధమైన స్థితిలోకి దేవుని మార్గం గుండా పయనిస్తుంది. అందుకే చాలా మంది క్రీస్తుకు దగ్గర అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అజాగ్రత్త. ఏంటండి? అజాగ్రత్త. ఆదివారం వచ్చేస్తాం,
సోమవారం పనిలో పడిపోతాం. మళ్ళా పాస్ గారు కనబడితే వందనాలు చెప్తాం, ఆయన పిలిస్తే మళ్ళీ వెళ్తాం. ఏంటి అటండి క్రైస్తవ్యంలో మనం బలహీనలు అయిపోవడానికి అజాగ్రత్త. ఆ అజాగ్రత్త మనల్ని ఏం చేస్తుంది? నష్టంలో తీసుకెళ్ళిపోతుంది ఆత్మీయ స్థితిలో. ఒకవేళ చాలా మంది ఏమనుకుంటున్నారంటే అన్ని సంపాదించేసి దేవుని దగ్గరికి వద్దాం అనుకుంటే నీ మొహం ఇంకెప్పుడు రావు. నేనే ఎగ్జాంపుల్, ఎవరు కాదు. నేను చాలాసార్లు అనుకునేవాడిని. నేను అప్పుడు అనుకుంటాను, అందుకే నువ్వు రాలేకపోతున్నాను. అన్ని సంపాదించే నువ్వు రావు, వద్దామని రావు. నీ పనులతో నీ జీవితం బిజీ అయిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఏమీ లేనప్పుడే నువ్వు దేవుని దగ్గర ఉంటే అన్నీ నీ దగ్గర చేర్చబడతాయి. అది బిడ్డలైనా, కుటుంబమైనా, ఉద్యోగమైనా, యహ సంబంధమైన, శరీర సంబంధమైన, నీకు కావలసిన అవసరానికి ఉపయోగపడే ధనమైనా, నిన్ను జాగ్రత్తగా దేవుడు ఏం చేస్తాడు? ఒక పద్ధతిలో, ఒక క్రమంలో, స్థిరమైనటువంటి జీవితంలో అనేకులకు ఒక మాదిరి మోళ్ళుగా ఉంచుతాడు. నువ్వు ఒకరోజు నీ సాక్ష్యము బలమైన స్థితిలో ఉంటుంది. అనేకుల్ని దేవునిలోకి మార్చడానికి ఉంటుంది. తద్వారా నీ క్రియల వలన దేవుని మహిమపరుస్తావు, నీ మాటల ద్వారా దేవుని మహిమపరుస్తావు. సమస్తము ఆయనకే ఫస్ట్ ప్లేస్ ఇస్తావు, మిగిలినన్ని కూడా సెకండ్ ప్లేస్ ఇస్తావు. కానీ ప్రియమైన బిడ్డలారా, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మరలా వచ్చే ఆదివారం కూడా దేవుడు సమయం ఇచ్చినట్లయితే ఇందులో ఒక బలమైన విషయం దాగి ఉంది. క్రీస్తుని అనుసరించడానికి, లోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టడానికి పౌలు చేసినటువంటి పరిస్థితులు వివరించడం ప్రయాసపడదాం. కళ్ళు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన ప్రభువా, తండ్రి మీకు కృతజ్ఞతావందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా దేవా, మరి ప్రభువా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను అన్నట్లుగా మనుషుడిగా క్రైస్తవంలో ఉన్న క్రీస్తుని అనుసరించే నరులు, వారిలో నేను అయినా సమస్తమును నష్టంగా ఎంచుకోమంటా ఉన్నావు. అందువలన కలిగే మేలు, అందువలన కలిగే లాభము, అందువలన కలిగేటువంటి దీవెన, అందువలన కలిగే ఆశీర్వాదము నరులుగా మాకు ఈరోజు హెచ్చరించుకోకండి. అయా ప్రభువా, మీరు హెచ్చరించిన స్థితిని బట్టి, గతించిన పరిస్థితిని బట్టి, మాకు వివరించిన విధానం బట్టి దేవా, మీకు ముందుగా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీకే స్తుతి స్తుతి స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. ఈ లోక లాభాల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే హృదయాన్ని నాకు దయచే దేవా. ఈ లోక ఆశలను జయించడానికి నీకే ప్రథమ స్థానం ఇచ్చే పరిస్థితుల్లో నాకు దయచే తండ్రి. నిన్నే నిజమైన దేవుడని, నీవే నిజమైన ఐశ్వర్యమని, నీవే నిజమైన ఆస్తిని, నీవే నిజమైనటువంటి సంపదని, నీవే నా సమస్తమని గ్రహించే గుణం మీద దయచేయండి. యేసయ్యా, మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ప్రభువా, దేవా, మీకే కృతజ్ఞతావందనాలు. ఈ రోజే నిర్ణయం తీసుకొని సిద్ధపడి నీ రాకడికి తండ్రి నీ జ్ఞానంతో నన్ను దయచేయు తండ్రి, నడిపించు ప్రభువా. తండ్రి, నిజమైన ఆస్తి నీవు ఉంటే, నిజమైన సంపద నీవు ఉంటే, నిజమైన అధికారం నీవు ఉంటే